ఈ వీడియో చూస్తున్న అందరికీ ఫిలిం కల్ట్‌కి స్వాగతం. అండ్ హియర్ ఈస్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' టీజర్ అండ్ ట్రైలర్. ముందే చెప్తున్నా, ఈ వీడియోలో ఉన్నవన్నీ జస్ట్ నా అజంప్షన్స్ మాత్రమే. ఇవి మూవీ చూసాక కరెక్ట్ అవ్వచ్చు, తప్పవ్వచ్చు. ఒకవేళ మీకు స్పాయిలర్స్ ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రమే ఈ వీడియో చూడండి. ఈ వీడియోని 3 సెగ్మెంట్స్‌గా డివైడ్ చేశాను. టీజర్ అండ్ ట్రైలర్ బ్రేక్ డౌన్, డీటెయిల్స్ విచ్ ఆర్ నాట్ రివీల్డ్ యెట్, మై ఎక్స్‌పెక్టేషన్స్ ఆన్ ఫిలిం. సెగ్మెంట్ 1, టీజర్ అండ్ ట్రైలర్ బ్రేక్ డౌన్. ట్రైలర్ స్టార్టింగ్లోనే రాధిక గారు ఎవరినో సూర్యకి పిస్టల్ షూటింగ్ నేర్పించమని అడుగుతున్నారు. సో సూర్య చిన్నప్పటి నుంచే పిస్టల్ షూటింగ్ నేర్చుకుంటాడు. ఇక్కడ ఒలింపిక్స్ జరుగుతుంది. లొకేషన్ ప్యారిస్ అండ్ ఇయర్ 2024. ఒలింపిక్స్లో జనరల్గా వింటర్ అండ్ సమ్మర్ ఒలింపిక్స్ ఉంటాయి. నిజంగానే 2024లో సమ్మర్ ఒలింపిక్స్ ప్యారిస్లో జరిగాయి. జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు జరిగాయి. అందులో ఇండియా 3 బ్రాంజ్ షూటింగ్ మెడల్స్ గెలిచింది. ఇక్కడ మూవీలో సూర్య ప్యారిస్ 2024 ఒలింపిక్స్ పిస్టల్ షూటింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. సూర్య అయితే గెలుస్తాడు. మేబీ సూర్య ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ 40 ఏజ్లో గెలుస్తాడు అనుకుంటా. 40స్లో ఐ పవర్ తగ్గుతుంది. అందరూ డౌట్ పడతారు, కానీ సూర్య గెలుస్తాడు. ఇతను సూర్య కోచ్ అనుకుంటా. గెలిచిన తర్వాత జరిగే సీన్లో ఉంది. ఇంకా ఈ బాబు సరోగసీ ద్వారా పుడతాడని రూమర్స్ ఉన్నాయి. అలా అయితే తన మదర్ ఎవరో మూవీలోనే చూడాలి. బాబు పేరు అభయ్. ఈ ఫోటోలో బాబు మౌత్ దగ్గర బ్లడ్ ఉంది. మేబీ ఈ సీన్ తర్వాతే తనకి డిసీజ్ ఉందని తెలుస్తుంది. బాబుకి బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి. సో డోనర్ కావాలి. ఆ డోనర్ హీరోయిన్. తన ఎంట్రీ ఇదే అనుకుంటా. దాని కంటిన్యూయేషన్ సీన్ ఇదనుకుంటా. తను కొన్ని కండిషన్స్ పెడుతుంది నాకు తెలిసి. అంటే టీజర్లో అంటుంది కదా, ఒక పెద్ద ఫామ్ హౌస్, లావిష్ లైఫ్ స్టైల్, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాలి. సో ఆ కండిషన్స్కి ఓకే అన్న తర్వాత ఇండియాకి తీసుకొస్తారు. ఇండియాకి వచ్చాక ఇమీడియట్గా ట్రాన్స్ప్లాంట్ చేయరు. జనరల్గా ముందు కొన్ని మెడికల్ టెస్ట్ చేయాలి. డోనర్కి కొన్ని రోజులు ఇంజెక్షన్స్ ఇస్తారు. తర్వాత అపిరేసిస్ అనే మిషన్ ద్వారా బ్లడ్ నుంచి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేస్తారు. మోస్ట్ కేసెస్లో ఇదే ప్రొసీజర్. కానీ కొన్ని కేసెస్లో పేషెంట్కి బోన్ మ్యారో నుంచి డైరెక్ట్గా స్టెమ్ సెల్స్ ఇవ్వడం బెటర్ అని డాక్టర్స్ డిసైడ్ చేస్తే డోనర్కి అనస్థీషియా ఇచ్చి బోన్ మ్యారో నుంచి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేస్తారు. నేనైతే సర్జరీనే చేస్తారనుకుంటున్నా మమితాకి. మమిత పేరు మ్యాడీ మూవీలో మ్యాడీ హైపర్ యాక్టివ్ అనుకుంటా. దేన్ని సీరియస్గా తీసుకోదు, లైట్ తీసుకుంటుంది, అల్లరి ఎక్కువ చేస్తుంది. ఈ సీన్లో ఏదో జరిగి ఇలా చేస్తుంది. తర్వాత తనకి ఏదో ఇన్సల్ట్ జరిగితే సూర్య వచ్చి తన కోసం ఫైట్ చేస్తాడు అనుకుంటా. ఇక్కడ వెంకీ అట్లూరి ఏదో నార్మల్ ఫైట్ సీన్ కాకుండా ప్రాపర్ రైటింగ్ ఉండే సీన్ ఏదో రాశాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సీన్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. మనం గొప్ప అనుకున్న ప్రతిసారి మనకన్నా గొప్పోడు కూడా ఉంటాడని దేవుడు గుర్తు చేస్తాడు. మన డబ్బు, స్టేటస్ అన్ని మనకు సౌకర్యం అవ్వాలి, అహంకారం కాకూడదు. తర్వాత సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ నుంచే మ్యాడీ సంజయ్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుండొచ్చు. తర్వాత సంజయ్కి చెప్తుంది. ఆబ్వియస్లీ ఏజ్ గ్యాప్ వల్ల నో అంటాడు. సంజయ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ విషయం తెలుస్తుంది. ఇది సర్జరీ జరిగే ముందు సీన్ అనుకుంటా. ఇది సర్జికల్ కన్సెంట్ ఫామ్ అనుకుంటా. అంటే సర్జరీ ముందు సైన్ చేసే పేపర్స్. సర్జరీ తర్వాత మమిత వెళ్ళిపోతుంది. ఈ సీన్ అదే అనుకుంటా. సూర్య ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాడు. ఈ ఫైట్ సీన్ మాత్రం ఏదో పార్టీ ఆఫీస్లో అవుతుంది. పార్టీ ఫ్లాగ్ ఉంది ఇక్కడ. ఈ 2 ఫైట్స్ ఒకేసారి ఉంటాయేమో. అండ్ ఈ సీన్స్ కూడా అన్నింటిలో కాస్ట్యూమ్ సేమ్ ఉంది. డైరీ పైన 2024 అని ఉంది. మూవీ టైమ్ లైన్ 2024ఆ, లేదా మూవీలో 2 టైమ్ లైన్స్ ఉంటాయా? ఏమో మరి. ఇది వెడ్డింగ్ సాంగ్కి ముందు వచ్చే సీన్ లాగుంది. ఈ పోస్టర్ ఈ సీన్లోదే అనుకుంటా. కానీ పిల్లాడు పరిగెత్తుతున్నాడు, పెద్ద అయ్యాడు. అంటే హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నారా, లేదా ఎవరైనా కలగంటున్నారా? మూవీ చూస్తేనే తెలుస్తుంది. సెగ్మెంట్ 2, డీటెయిల్స్ విచ్ ఆర్ నాట్ రివీల్డ్ యెట్. ట్రైలర్లో రవీనా గారి క్యారెక్టర్ ఓన్లీ 2 సీన్స్లోనే ఉంటుంది. కానీ ఆమెది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంట. మేబీ మూవీ టీం కావాలనే ఆమె క్యారెక్టర్ గురించి ఎక్కువ రివీల్ చేయలేదేమో. ఆవిడ క్యారెక్టర్ మమిత వాళ్ళ అమ్మ క్యారెక్టరా, లేక సూర్య రిలేటివా? మూవీ చూస్తేనే తెలుస్తుంది. మమిత ఫ్యామిలీని కూడా రివీల్ చేయలేదు ఎక్కడ. బాబు మదర్ని కూడా రివీల్ చేయలేదు. ఏమైనా క్యామియోస్ ఆర్ సర్ప్రైజెస్ కూడా ఉండొచ్చు మూవీలో. సో ఇవన్నీ థియేటర్లోనే చూడాలి. సెగ్మెంట్ 3, మై ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఫిలిం. నాకు లక్కీ భాస్కర్ చాలా నచ్చింది. సో ఐఎమ్ ఎగ్జైటెడ్ ఫర్ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ మధ్య మూవీస్లో వైలెన్స్ ఎక్కువైంది. మంచి ఫ్యామిలీ మూవీ చూసి చాలా రోజులు అవుతుంది. నాకైతే మూవీ టీజర్ అండ్ ట్రైలర్ నచ్చాయి. కూల్ అండ్ బ్రీజీ మూడ్లో ఉంది ఫిలిం. వెంకీ అట్లూరి మంచి రైటింగ్ అండ్ మంచి ఎమోషన్స్తో ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇస్తే చాలు. హోప్ మూవీ బాగుంటుందని. సో ఇదే అండి విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ అండ్ ట్రైలర్ బ్రేక్ డౌన్. ఈ వీడియోలో నేను చెప్పినవి కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని తప్పవచ్చు. అవేంటో మూవీ చూసాకే తెలుస్తుంది. మీరు టీజర్ అండ్ ట్రైలర్ చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.